హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాజశేఖర్. ఈ వీడియోలో మనం బైను ఎటువంటి సందర్భాల్లో ఎక్కడెక్కడ ఉపయోగిస్తామో కూలంకషంగా నేర్చుకుందాం. సో ముందుగా బైను మనం ప్యాసివ్ వాయిస్లో ఉపయోగిస్తాం. అంటే ఒక సబ్జెక్టు చేత ఫలానా పని చేయబడింది లేదా చేయబడుతుంది అని చెప్పేటప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లో ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను వాళ్ళ చేత పార్టీకి ఆహ్వానించబడ్డాను. నేను వాళ్ళ చేత పార్టీకి ఆహ్వానించబడ్డాను. ఐ వాజ్ ఇన్వైటెడ్ బై దెమ్ టు ద పార్టీ. ఐ వాజ్ ఇన్వైటెడ్ బై దెమ్ టు ద పార్టీ. ఈ బిల్డింగు గవర్నమెంట్ చేత కూల్చివేయబడింది. ఈ బిల్డింగు గవర్నమెంట్ చేత కూల్చివేయబడింది. The building was demolished by the government. The building was demolished by the government. సో ఆ బిల్డింగ్ అనేది ప్రభుత్వ స్థలంలో అక్రమంగా కట్టి ఉన్నారు, అందుకే గవర్నమెంట్ చేత కూల్చివేయబడింది. పిల్లి చేత ఎలుక చంపబడింది. పిల్లి చేత ఎలుక చంపబడింది. The rat was killed by the cat. The rat was killed by the cat. పోలీసుల చేత దొంగ అరెస్టు చేయబడ్డాడు. పోలీసుల చేత దొంగ అరెస్టు చేయబడ్డాడు. The thief was arrested by the police. The thief was arrested by the police. రామాయణము వాల్మీకి చేత రచించబడింది. రామాయణము వాల్మీకి చేత రచించబడింది. The Ramayana was written by Valmiki. The Ramayana was written by Valmiki. ఆమె ప్రతిరోజు ఆమె భర్త చేత దెబ్బలు తింటుంది. ఆమె ప్రతిరోజు ఆమె భర్త చేత దెబ్బలు తింటుంది. She is beaten up by her husband every day. She is beaten up by her husband every day. ఈ విధంగా మనం ప్యాసివ్ వాయిస్లో ఒక సబ్జెక్టు చేత పలానా పని చేయబడింది లేదా చేయబడుతుంది అని చెప్పేటప్పుడు కూడా మనం బైను ఉపయోగిస్తాం. అలాగే బైను సబ్జెక్టు వర్బు స్ట్రక్చర్లో ఉపయోగించాల్సి వచ్చినప్పుడు బై ద టైంను ఉపయోగించి మనం మాట్లాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంటికి చేరేసరికి 10 గంటలయ్యింది. నేను ఇంటికి చేరేసరికి 10 గంటలయ్యింది. It was 10 o'clock by the time I went home. It was 10 o'clock by the time I went home. నేను ఇంటికి చేరేసరికి అందరూ పడుకొని ఉన్నారు. నేను ఇంటికి చేరేసరికి అందరూ పడుకొని ఉన్నారు. Everybody had been asleep by the time I reached home. Everybody had been asleep by the time I reached home. నువ్వు ఇంటికి వెళ్ళేలోపే నేను ఇంటి వద్ద ఉంటాను. నువ్వు ఇంటికి వెళ్ళేలోపే నేను ఇంటి వద్ద ఉంటాను. I will be at home by the time you get home. I will be at home by the time you get home. ఈ విధంగా మనం బైను సబ్జెక్ట్ వర్బు స్ట్రక్చర్లో ఉపయోగించాల్సి వచ్చినప్పుడు బై ద టైంతో మనం ఉపయోగించి మాట్లాడవచ్చు. అలాగే బై ద ఎండ్లో కూడా మనం బైను ఉపయోగించి మాట్లాడతాం. ఈ బై ద ఎండ్ను ఉపయోగించేటప్పుడు ఒక పర్టికులర్ సమయంలోపు ఒక పని జరిగింది లేదా జరుగుతుంది అని చెప్పేటువంటి సందర్భాల్లో మనం ఈ బై ద ఎండ్ను ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, బై ద ఎండ్ ఆఫ్ ద పార్టీ ఎవ్రీబడి వాజ్ డ్రంక్. బై ద ఎండ్ ఆఫ్ ద పార్టీ ఎవ్రీబడి వాజ్ డ్రంక్. సో పార్టీ ముగిసేసరికి అందరూ తాగేసి ఉన్నారు. పార్టీ ముగిసేసరికి అందరూ తాగేసి ఉన్నారు. బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఎవ్రీథింగ్ విల్ బీ సెటిల్డ్. బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఎవ్రీథింగ్ విల్ బీ సెటిల్డ్. ఈ నెలాఖరికల్లా ప్రతిదీ సెటిల్ అయిపోతుంది. ఈ నెలాఖరికల్లా ప్రతిదీ సెటిల్ అయిపోతుంది. ఈ విధంగా బై ద ఎండ్లో కూడా మనం బైని ఉపయోగించి మాట్లాడవచ్చు. అలాగే ఒక సమయానికి లేదా ఆ సమయానికంటే ముందే
ఒక పని జరిగింది లేదా జరుగుతుంది అని చెప్పేటువంటి సందర్భాల్లో కూడా మనం బైను ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను 5 లేదా 5 గంటల కల్లా ఇంటి వద్ద ఉంటాను. నేను 5 లేదా 5 గంటల లోపే ఇంటి వద్ద ఉంటాను. ఐ విల్ బి అట్ హోమ్ బై 5 o'clock. ఐ విల్ బి అట్ హోమ్ బై 5 o'clock. ఆమె 10 కల్లా ఉంటుందని ప్రామిస్ చేసింది. ఆమె 10 కల్లా ఉంటుందని ప్రామిస్ చేసింది. షీ హ్యాడ్ ప్రామిస్డ్ టు బి బ్యాక్ బై 10 o'clock. షీ హ్యాడ్ ప్రామిస్డ్ టు బి బ్యాక్ బై 10 o'clock. అప్లికేషన్స్ మే 31, 2022 కల్లా చేరుకోవాలి. అప్లికేషన్స్ మే 31, 2022 లోపే చేరుకోవాలి. అప్లికేషన్స్ మస్ట్ బి రీచ్డ్ బై 31st May 2022. అప్లికేషన్స్ మస్ట్ బి రీచ్డ్ బై 31st May 2022. సో ఈ విధంగా మనం ఒక సమయానికి లేదా ఒక సమయానికి ముందు, ఆ సమయం లోపలే ఒక పని జరిగింది లేదా జరుగుతుంది అని చెప్పేటప్పుడు మనం బైను ఉపయోగించి మాట్లాడతాం. అలాగే మెథడ్ ఆఫ్ ట్రావెల్. ట్రావెల్ అనేది ఏ విధంగా జరిగింది? బై ట్యాక్సీ, బై ప్లేన్, బై ట్రైన్, బై కార్, బై బోట్, బై ప్లేన్, బై ఫ్లైట్, ఏ విధంగా జరిగింది అని చెప్పేటప్పుడు కూడా మనం ఈ విధంగా ఉపయోగించి మాట్లాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గో టు స్కూల్ బై బైక్ ఎవ్రీ డే. ఐ గో టు స్కూల్ బై బైక్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు బైక్లో బడికి వెళ్తాను. నేను ప్రతిరోజు బైక్లో బడికి వెళ్తాను. అతడు భారతదేశమంతా ట్రైన్లో ప్రయాణించాడు. అతడు భారతదేశమంతా ట్రైన్లో ప్రయాణించాడు. హీ ట్రావెల్డ్ అక్రాస్ ఇండియా బై ట్రైన్. హీ ట్రావెల్డ్ అక్రాస్ ఇండియా బై ట్రైన్. మా నాన్నగారు ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్తున్నాడు. మా నాన్నగారు ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్తున్నాడు. మై ఫాదర్ ఈజ్ గోయింగ్ టు ఢిల్లీ బై ఫ్లైట్. మై ఫాదర్ ఈజ్ గోయింగ్ టు ఢిల్లీ బై ఫ్లైట్. సో ఈ విధంగా మెథడ్ ఆఫ్ ట్రావెల్లో కూడా మనం బైను ఉపయోగించి మాట్లాడతాం. అలాగే మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా జరిగింది? బై ఈమెయిల్, బై పోస్ట్, బై ఫోన్, ఏ విధంగా జరిగింది అని చెప్పేటప్పుడు కూడా మనం బైను ఉపయోగించి మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ రిసీవ్డ్ అన్ అపాయింట్మెంట్ ఆర్డర్ బై ఈమెయిల్. ఐ హ్యావ్ రిసీవ్డ్ అన్ అపాయింట్మెంట్ ఆర్డర్ బై ఈమెయిల్. నేను అపాయింట్మెంట్ ఆర్డర్ని ఈమెయిల్ ద్వారా అందుకున్నాను. నేను అపాయింట్మెంట్ ఆర్డర్ని ఈమెయిల్ ద్వారా అందుకున్నాను. ఐ హ్యావ్ సెంట్ ఏ లెటర్ టు హర్ బై పోస్ట్. ఐ హ్యావ్ సెంట్ ఏ లెటర్ టు హర్ బై పోస్ట్. నేను ఆమెకు ఉత్తరాన్ని పోస్ట్ ద్వారా పంపించాను. నేను ఆమెకు ఉత్తరాన్ని పోస్ట్ ద్వారా పంపించాను. సో ఈ విధంగా మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్లో కూడా మనం బైను ఉపయోగిస్తాం. అలాగే మెథడ్ ఆఫ్ పేమెంట్. పేమెంట్ ఏ విధంగా జరిగింది అని చెప్పేటప్పుడు కూడా ఉపయోగిస్తాం. బై క్యాష్, బై చెక్, బై క్రెడిట్ కార్డ్, ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా బిల్స్లన్నీ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తాను. నేను నా బిల్స్లన్నీ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తాను. ఐ పే ఆల్ మై బిల్స్ బై క్రెడిట్ కార్డ్. ఐ పే ఆల్ మై బిల్స్ బై క్రెడిట్ కార్డ్. హౌ డిడ్ యూ బై దిస్ మొబైల్? బై క్రెడిట్ కార్డ్ ఆర్ బై క్యాష్? ఐ బాట్ దిస్ మొబైల్ బై క్యాష్. నేను ఈ మొబైల్ని క్యాష్ ద్వారా కొన్నాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్యాష్ ఆన్ మీ. కుడ్ ఐ పే ఇట్ బై చెక్? నా దగ్గర ఎటువంటి క్యాష్ లేదు, నేను చెక్ ద్వారా చెల్లించవచ్చా? ఈ విధంగా మనం మెథడ్ ఆఫ్ పేమెంట్లో కూడా బైను ఉపయోగించి మనం మాట్లాడవచ్చు. అలాగే బైను పక్కన, దగ్గర, నియర్, నెక్స్ట్ టు, బై ద సైడ్ ఆఫ్ అనే మీనింగ్లో కూడా ఉపయోగించి మాట్లాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వి లివ్ బై
ఏ రివర్ బ్యాంక్. వి లివ్ బై ఏ రివర్ బ్యాంక్. మేము నది ఒడ్డున నివసిస్తున్నాము. మేము నది ఒడ్డున నివసిస్తున్నాము. ఏ రెస్టారెంట్ ఈజ్ బై ద లేక్. ఏ రెస్టారెంట్ ఈజ్ బై ద లేక్. రెస్టారెంట్ ఒక సరస్సు ఒడ్డున ఉన్నది. కమ్ అండ్ సిట్ బై మీ. వచ్చి నా పక్కన కూర్చో. ఈ విధంగా మనం నియరు, నెక్స్ట్ టు, బై ద సైడ్ ఆఫ్ వీటి ప్లేస్లో కూడా మనం బైను ఉపయోగించి మాట్లాడవచ్చు. అలాగే డ్యూరింగ్ ప్లేస్లో కూడా మనం బైని ఉపయోగించి మాట్లాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాక్స్ బై నైట్ అండ్ స్లీప్స్ బై డే. హీ వాక్స్ డ్యూరింగ్ నైట్ అండ్ స్లీప్స్ డ్యూరింగ్ డే. హీ వాక్స్ డ్యూరింగ్ నైట్ అండ్ స్లీప్స్ డ్యూరింగ్ డే. సో ఇక్కడ డ్యూరింగ్ ప్లేస్లో మనం బైని ఉపయోగించి మాట్లాడవచ్చు. అలాగే గంటకి, రోజుకి అని చెప్పేటప్పుడు కూడా మనం బై ద డే, బై ద అవర్ అని ఉపయోగించి కూడా మాట్లాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ పెయిడ్ బై ద డే ఇన్ దిస్ కంపెనీ. వీఆర్ పెయిడ్ బై ద డే ఇన్ దిస్ కంపెనీ. ఈ కంపెనీలో ఏ రోజుకు ఆ రోజు మనకు పేమెంట్ చెల్లిస్తారు. ఈ కంపెనీలో ఏ రోజుకు ఆ రోజు మనకు పేమెంట్ చెల్లించబడుతుంది. యూ కెన్ రెంట్ దిస్ కార్ బై ద డే. నువ్వు ఈ కార్ని రోజుకి అద్దెకు తీసుకోవచ్చు. ఈ విధంగా గంటకి బై ద అవర్, రోజుకి బై ద డే అనే అర్థంలో కూడా మనం బైను ఉపయోగిస్తాం. అలాగే రోజు రోజుకి, గంట గంటకి, సంవత్సరం సంవత్సరానికి అనే అర్థాన్నిచ్చే సందర్భాల్లో కూడా మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అతడు రోజు రోజుకి లావ్ అవుతున్నాడు. హీ ఈజ్ గెటింగ్ ఫ్యాట్ డే బై డే. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇయర్ బై ఇయర్. సంవత్సరం సంవత్సరానికి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోతుంది. పెట్రోల్ ప్రైసెస్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. పెట్రోల్ యొక్క ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ విధంగా రోజు రోజుకి, గంట గంటకి, సంవత్సరం సంవత్సరానికి అని చెప్పేటువంటి సందర్భాల్లో కూడా మనం బైను ఉపయోగించి మాట్లాడతాం. అలాగే బై ప్లస్ మెజర్మెంట్, మెజర్మెంట్లో కూడా మనం బైను ఉపయోగిస్తాం. దేర్ వేజెస్ వర్ ఇంక్రీజ్డ్ బై 12%. దేర్ వేజెస్ వర్ ఇంక్రీజ్డ్ బై 12%. వాళ్ళ వేతనాలు 12%కి ఇంక్రీజ్ చేయబడ్డాయి. ఈ విధంగా మనం ఉపయోగిస్తాం. అలాగే బైను బై ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జి ఆ స్ట్రక్చర్ను ఉపయోగించి ఒక పని చేయడం ద్వారా ఫలితం పొందాను అని చెప్పేటువంటి సందర్భాల్లో కూడా మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కేమ్ టు నో బై గోయింగ్ దేర్. ఐ కేమ్ టు నో బై గోయింగ్ దేర్. అక్కడికి వెళ్ళడం ద్వారా నాకు తెలిసింది. అక్కడికి వెళ్ళడం ద్వారా నాకు తెలిసింది. నేను అక్కడికి వెళ్ళి పెద్ద తప్పు చేశాను. నేను అక్కడికి వెళ్ళి పెద్ద తప్పు చేశాను. ఐ హ్యావ్ మేడ్ ఏ బిగ్ మిస్టేక్ బై గోయింగ్ దేర్. ఐ హ్యావ్ మేడ్ ఏ బిగ్ మిస్టేక్ బై గోయింగ్ దేర్. ఈ విధంగా మనం బై వర్బ్ ప్లస్ ఐఎన్జి ఈ స్ట్రక్చర్ను ఉపయోగించి ఒక పని చేయడం వల్ల ఒక ఫలితం పొందాను అని చెప్పేటువంటి సందర్భాల్లో కూడా మనం బైను ఉపయోగించి మాట్లాడవచ్చు. సో ఇన్ని రకాలుగా మనం బైను సెంటెన్సెస్లో ఉపయోగిస్తాం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.